కర్నూలు జిల్లా పత్తికొండ అభివృద్ధి మీద స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకుడు క్రాంతి నాయుడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ఏడాది పాలనలో పత్తికొండకు ఒరిగిందేమీ లేదన్నారు. ప్రభుత్వాలు మారినా పత్తికొండను పట్టించుకునే పరిస్థితే లేదని ప్రజలు నిరాశ నిస్పృహలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. సూపర్ 6 పథకాలన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్డీఏ పార్టీలు నేడు అభివృద్ధికి గాలి కుదిలేశారన్నారు. విద్య, ఉపాధి, పరిశ్రమలు, ఆరోగ్యం, నీటి సమస్యలు అలానే ఉన్నాయన్నారు. ఇక్కడ ఏర్పాటు చేస్తామన్న పాలిటెక్నిక్ కాలేజ్, బాలికల బీసీ హాస్టల్, తుగ్గలి మండలంలో మోడల్ స్కూల్ గురించి ఇంతవరకు ఊసేలేదని అన్నారు. పత్తికొండ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది శూన్యం. పోయిన ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, మన ఒక నియోజకవర్గ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగా ఉంది. ఇక్కడ అభివృద్ధి అనేది మచ్చుగా కూడా కనిపించుకోకుండా అడుగు కాసిన వెన్నెలగా మన ఒక పత్తికొండ నియోజకవర్గ పరిస్థితి దాపురించిందని చెప్పేసి చెప్పడంలో అతిశయోక్తి లేదు. మీరు చూడొచ్చు, ప్రస్తుత ప్రభుత్వం ఇదే టీడీపీ పార్టీ వాళ్ళు ఇక్కడ 30-40 ఏళ్ళ నుంచి ఉన్నారు. 4-5 టర్మ్స్గా ఉన్నారు వాళ్ళు. పోయిన ప్రభుత్వంలో వాళ్ళు ఏదో చేస్తామని చెప్పేసి వాళ్ళు వచ్చారు. కానీ మనం అందరం గమనించాల్సింది ఏంటంటే, ఈ యొక్క నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగింది. ఈరోజు ఈ యొక్క పరిస్థితి చూస్తే మీరు మరీ దయనీయంగా మారిపోతా ఉంది. విద్య కావచ్చు, ఉపాధి కావచ్చు, వైద్యానికి కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, వలసలు కావచ్చు, నీరు కావచ్చు, ఏదైనా కానీ ప్రతి ఒక్క విషయంలో ఈరోజు మనం ఇక్కడ మోసపోతా ఉన్నాం. చెరువులు నింపుతా ఉన్నారు, ఇంతవరకే నింపలేదు. పిల్లకాల ద్వారా చెరువులకి నీళ్ళు అందిస్తామన్నారు, లేదు. నిగర జలాలు అందిస్తామన్నారు, అది లేదు. ప్రతి ఒక్క విషయంలో ఈరోజు పత్తికొండ నియోజకవర్గం మోసపోతా ఉంది. మరి ఈ యొక్క నియోజకవర్గానికి ఎవరు అభివృద్ధి చేస్తారు అనేది ఆలోచన చేసుకోవాలి. సంవత్సరం పాలన అయింది. సంవత్సరం పాలనలో వీళ్ళు ఇస్తామన్నటువంటి ఎన్నో పథకాలు కావచ్చు, సూపర్ 6 అని చెప్పేసి ఈ యొక్క